గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి నిన్న మనకు అందరికీ కూడా తెలుసు, తెలుగు జాతి చరిత్రలో మరి రామోజీరావు గారి మరణంతో ఒక శకం ముగిసింది. నేనొక స్వర్గం నాదొక దుర్గం, అనర్గళం అనిరత సాధ్యం నా మార్గం అన్న మహాకవి మాటలకు అచ్చమైనటువంటి ప్రతిబింబం ఎవరు అంటే మన యొక్క రామోజీరావు గారు. మరి ఆయన మరణంతో దేశం మొత్తం, ముఖ్యంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి బాధపడుతూ ఉన్నారు. మరి అటువంటి వ్యక్తికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను మా యొక్క ఛానల్ ద్వారా మీకు అందించాలని నేను కోరుకుంటున్నాను. పత్రిక అంటే సమాచార స్రవంతి కాదని, ప్రజా ప్రయోజనాల తురుపు ముక్కని చాటినటువంటి పాత్రికేయ మహర్షి ఎవరు అంటే మన యొక్క రామోజీరావు గారు. అదేవిధంగా వ్యాపారం అంటే కొనుగోళ్ళు అమ్మకాలు మాత్రమే కాదు, సామాజిక బాధ్యత ఉండాలని నమ్మి ఆచరించినటువంటి వాణిజ్య వ్యక్తి ఎవరు అంటే మన యొక్క రామోజీరావు గారు అన్నమాట. కాలోజీ అన్నట్లు ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక. అదే అభిప్రాయంతో కళాన్ని కరవాలం చేసి సామాజిక దురాచారాలు దుర్మార్గాలను రూపుమాపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తిగా కూడా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే రామోజీరావు గారిని చెప్పవచ్చు. మరి రామోజీరావు గారు ఎప్పుడు జన్మించారు, అతని యొక్క జీవిత విశేషాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి రామోజీరావు గారు మరి నాటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా తీరంలోని గుడివాడ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక పల్లెటూరు అయినటువంటి పెద్దపారుపూడి అనేటువంటి ప్రాంతంలో ఇతను 1936 నవంబర్ 16వ తేదీన మరి ఇతను జన్మించడం జరిగింది. వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వచ్చేసి చెరుకూరి వెంకట సుబ్బారావు, అదేవిధంగా సుబ్బమ్మ. మరి ఇతనికి వచ్చేసి ఇద్దరు అక్కలు, రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ ఉండడం జరిగింది. మరి ఇతని అసలు పేరు రామయ్య, అంటే ఇది వాళ్ళ తాతగారి పేరు అన్నమాట. కానీ రామోజీరావు గారు పాఠశాలలో తన పేరు రామోజీరావు అని చెప్పాడంట. అప్పటి నుంచి అతని పేరు రామయ్య కాస్త రామోజీరావుగా మారడం జరిగింది. మరి ప్రాథమిక విద్య అంతా కూడా అక్కడే పూర్తి అయిన తర్వాత అతను పై చదువులకు రామోజీ గుడివాడకు వెళ్ళడం జరిగింది. మరి 8వ తరగతి మున్సిపల్ స్కూల్లో చదవడం జరిగింది. 10వ తరగతికి మరి అంటే అప్పుడు 6th ఫామ్ చదివారనమాట. సమమైనటువంటి అంటే 11వ తరగతికి సమమైనటువంటి 6th ఫామ్ని అతను చదవడం జరిగింది. అయితే ఇతనికి ఎక్కువగా చదువు కంటే కూడా కళలు, రాజకీయాలపైన ఎక్కువగా ఆసక్తి ఉండేది. మరి 1951లో రామోజీ హై స్కూల్ చదువు ముగియడం జరిగింది. మరి గుడివాడలోనే ఇంటర్మీడియట్ వరకు కూడా చదవడం జరిగింది. అక్కడే మరి బీఎస్సీ కూడా పూర్తి కావడం జరిగింది. మరి చదువుకునే రోజుల్లోనే రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. అతనికి చంద్ర రాజేశ్వరరావు, సుందరయ్య వీరిద్దరూ కూడా అతని యొక్క ఆరాధ్య దేవతలు. అయితే ఇతడు ఎక్కువగా ఎవరి ప్రభావం ఈమెన పైన ఎక్కువగా ఉండేది అంటే మహాత్మా గాంధీ పైన ఇతని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. అంటే మహాత్మా గాంధీని ఇతను ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. మరి 1961 ఆగస్టు 19 మరి పెనుమలూరుకు చెందినటువంటి తాటినేని రమాదేవితో మరి ఇతనికి వివాహం జరగడం జరిగింది. అయితే రామోజీరావు గారు ప్రారంభించినటువంటి ఒక వేదిక ఏది అంటే EFM రేడియో, అంటే తెలుగు రాష్ట్రాలలోనే 4 ప్రధాన నగరాల శ్రోతలకు అభిమాన రేడియో ఛానల్గా మారడం జరిగింది. అదేవిధంగా 2019లో డిజిటల్ మీడియా రంగంలోని కూడా ఇతడు అడుగు పెట్టడం జరిగింది. మొబైల్ యాప్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ సహా మొత్తం 13 భాషలలో వార్తలు అందించే ఈటీవీ భారత్ను ఇతను ప్రారంభించారు. రామోజీరావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు ఏది అంటే మార్గదర్శి చిట్ ఫండ్.
1962లో నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే ఆలంబనగా ఏర్పాటైంది సంస్థ. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే అనే నినాదంతో తర్వాత కాలంలో లక్షలాది ఖాతాదారులకు తారక మంత్రం కావడం జరిగింది. ఆ తర్వాత మార్గదర్శితో విజయయాత్రలో తొలి అడుగుపడిన ఆయన ఏనాడు కూడా తన యొక్క మూలాలను మర్చిపోలేదు. ఎందుకంటే అతను వ్యవసాయ రంగంలో పుట్టి రైతుల కష్టాలను చూసి పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి మరి సాగుబడికి తన వంతు సాయం చేయాలనేటువంటి సంకల్పంతో పుట్టుకొచ్చిందే ఏది అంటే అన్నదాత. 1969లో మీడియా రంగంలో తొలి అడుగు వేస్తూ అన్నదాత పత్రికను ప్రారంభించడం జరిగింది. రామోజీ ఆలోచన విలక్షణతకు నిదర్శనం ప్రియా ఫుడ్స్. మరి 1980లో ఫిబ్రవరిలో ఆయన సంస్థ ద్వారా భారతీయ సంప్రదాయ వంటకాల రుచుల్ని దేశాలకు పరిచయం చేయడింది. అదేవిధంగా రామోజీ ప్రారంభించిన డాల్ఫిన్ హోటల్స్ ఆతిథ్య రంగంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సంపాదించుకుంది. టీవీ అంటే కేవలం దూరదర్శన్ అని మాత్రమే తెలిసిన రోజుల్లో ఈటీవీతో బుల్లితెర అద్భుతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రారంభమైన ఈటీవీని అనతి కాలంలోనే జాతీయ స్థాయి నెట్వర్క్గా విస్తరించారు. మరి తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానల్ను ప్రారంభించిన విశ్వసనీయ సమాచార వేదికలుగా ఇతడు తీర్చిదిద్దడం జరిగింది. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైవ్, ఈటీవీ బాలభారత మరి ఇటువంటివన్నీ కూడా ఎన్నో ఛానళ్లను ఇతడు సృష్టించడం జరిగింది. తెలుగు పత్రికా రంగంలో ఈనాడు కొత్త ఒరవడిని సృష్టిస్తే బుల్లితెర విషయంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది ఏది అంటే ఈటీవీ. వినోదాత్మక, విజ్ఞానదాయక కార్యక్రమాలతో ఆపాల గోపాలాన్ని అలరిస్తోంది. పాడుతా తీయగా అంటూ ప్రేక్షకులపై సుమధుర సంగీతాలు కురిపించిన టాలీవుడ్ క్లాసిక్ మూవీతో సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేసిన ఖతర్నాక్ కామెడీ షో అంటూ ఇంటింట జబర్దస్త్ నవ్వులు పూయించిన అది కేవలం ఒక రామోజీరావు గారికే సాధ్యపడడం జరిగింది. 1987 ఏప్రిల్లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రామోజీరావు గారు పత్రికా స్వేచ్ఛ, అణచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో మళ్ళీ కీలక పాత్ర వహించారు. 1986లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆయనకు డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీతో గౌరవించింది. 1989 మార్చిలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, 2015 సెప్టెంబర్ ఒడిశాలోని శ్రీ విశ్వవిద్యాలయం రామోజీరావును గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1982లో జమీన్ రైత్ రామానాయుడు అవార్డు, పత్రిక ద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధికి చేసిన కృషికి గాను 1992లో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి అవార్డు, 2013లో ఉర్దూ భాషా వికాస పురస్కారం దక్కాయి. 2016లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించడం ఈ సాటిలేని కృషి వల్లికి లభించినటువంటి గౌరవం. మరి ఇన్ని పురస్కారాలు లభించడం అతని యొక్క అదృష్టం, అతని యొక్క కృషికి ఫలితం. రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును అందుకుంటున్నటువంటి రామోజీరావు గారు. అదేవిధంగా మరి ప్రతిష్టాత్మక యుద్ధవీర్, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి, బీడి గోయంకా వంటి అనేక అవార్డులు అతన్ని వరించడం జరిగింది. మరి అతని యొక్క మరణానికి సంతాపం ప్రకటిస్తూ మరి ఈ వీడియోని చేయడం జరిగింది.